రొమాటిజం సమస్యకు చక్కటి పరిష్కారం. సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. పంతం నెగ్గించుకున్నారు. అయితే చాలా సంతోషంగా ఉందన్న. మీ మీద ఒక పొగడ్తా ఉంది, ఒక విమర్శ ఉందన్న. నేను ఆర్టీసీ బస్ ఎక్కి కడపకు వెళ్తే మళ్ళా తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేంతకు నా కోసం వేచి ఉండేవాడు నాకు కావాలి ఇక్కడ ఎమ్మెల్యే అన్నది మీపై విమర్శ. అరవ శ్రీధర్ మీ మనిషి ఇతనే కదా యనమల భాస్కర్. యనమల భాస్కర్ని తొలి నుంచి ప్రోత్సహించింది ముక్కా రూపానందరెడ్డి గారే. అలాంటి యనమల భాస్కర్కి టికెట్ అనౌన్స్ చేయగానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేను ఉండగా ఒక్కసారి కూడా నాతో సంప్రదించకుండా టికెట్ ఎలా ఇస్తారు? మీ ఈగో హర్ట్ అయ్యి టికెట్ మార్పిడి కోసం మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు. వాస్తవమా కాదా? ఎందుకు మరి మీరు కష్టపడి గెలిపించుకున్నారు, విప్ ఇచ్చారు, ఆయనకు చాలా పదవులు కూడా వచ్చాయి రైల్వే కోడూరుకి. ఇక్కడ ఇంత చేసిన మరి రైల్వే కోడూరు ఇటీవల చాలా విమర్శల పాలవుతుంది. ఎందుకు? పండున్న చెట్టుకే రాళ్లు పడతాయి. 175 నియోజకవర్గంలో కరప్షన్ లేకుండా చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో. ఒకరోజు అరవ శ్రీధర్ గారికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగాను. ఇంటర్వ్యూ అడిగిన వెంటనే అన్న ఆలోచించుకొని చెప్తారన్న, కొద్దిగా బిజీగా ఉన్నాను. సరే అన్న అట్లే కానీ అని చెప్పాను. తర్వాత వచ్చి కొంత సమాచారం సేకరించుకోవాలి కదా నేను. ఇక్కడ ఉండే కొంతమందికి ఫోన్ చేశాను. ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ముక్కా రూపానందరెడ్డి గారైనా చెప్పాలి, లేదా వాళ్ళ శ్రీమతి గారైనా చెప్పాలి, లేదా వాళ్ళ కొడుకులైనా చెప్పాలి, లేదా వాళ్ళ బామర్దులైనా చెప్పాలి. వీళ్ళల్లో ఎవరో ఒకరు చెప్పండి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడు అని మీకు అనుకూలంగా ఉండే ఒక పత్రికలోనే ఇటీవల ఒక వార్త వచ్చింది. రైల్వే కోడూరు నియోజకవర్గానికి 8 మంది ఎమ్మెల్యేలు. అరవ శ్రీధర్ గారిని పక్కన పెడితే ముక్కా రూపానందరెడ్డి గారు, ఆయన శ్రీమతి, కొడుకులు, బామర్దులు అనేసి పెద్ద స్టోరీ రాశారు. దాంట్లో 2,05,000 మంది ఎమ్మెల్యేలే కదా. ముక్కా రూపానందరెడ్డి గారు వైఎస్ఆర్ కోటరీలో పెరిగిన వ్యక్తి. ఏ రోజు పార్టీ జెండా మోయలేదు, జెండా కట్టలేదు. ఆయన ఈ రోజు వచ్చి అరవ శ్రీధర్ని గెలిపించడం ఏంటి? ఇందులో బత్యాల చెంగర్రాయుడు యొక్క కృషి, విశ్వనాథ్ నాయుడు కృషి లేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అన్న 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరులో గెలవలేదన్నా. ఎందుకు గెలవలేదు? ముక్కా రూపానందరెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు కలిసి తెలుగుదేశం పార్టీలో? చంద్రబాబు నాయుడు రాజకీయ జన్మనిస్తే పవన్ కళ్యాణ్ గారు పునర్జన్మనిచ్చాడు. అరవ శ్రీధర్నే కాకుండా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి నిలబడి ఉండింటే మీరు పార్టీకి బద్దుడై ఉండి గెలిపించేవారు కాదు. రైల్వే కోడూరు గురించి వచ్చినప్పుడన్నా ఒక చిన్న విమర్శతో వస్తుందన్న. ఇక్కడ ఎవరున్నా రెడ్ల గుత్తాధిపత్యంలో ఉండాల్సిందే. ఇక్కడ ఒక ఫోటో అన్న మనం చూద్దాము. ఇక్కడ అరవ శ్రీధర్ నిలబడుకొని ఉన్నారు ఆయన ఎమ్మెల్యే గారు. ఇదంతా వచ్చేసి మీరు మిగతా అంతా రెడ్లంతా కూర్చొని ఉన్నారు చైర్లలో. ఎందుకు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి? మొన్న ఆగస్టు 15 అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ధ్వజారెడ్డితో జెండా ఆవిష్కరణ చేయించారు రూపానంద్ గారు పక్కనే ఉండి. ఏంటినా ఇంకా వైసీపీ వాసన పోలేదా అయినా కానీ మీ తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు వీళ్ళంతా బాధపడుతున్నారు. ఇక్కడే ప్రమాణం చేయగలరా? అరవ శ్రీధర్ని ఏ విషయంలో కూడా నేను వెనక్కు నెట్టడం లేదు, అతని హక్కులు అతనికి కల్పిస్తున్నాను, అతను ఎమ్మెల్యేగా అతను ఉన్నాడని. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, అన్నమయ్య జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన ముక్కా రూపానందరెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే ఈరోజు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తే రూపానందరెడ్డి గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? ఓకే, బాగున్నాను. పంతం నెగ్గించుకున్నారు అయితే అన్న. ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధము అందరికీ తెలిసినదే. ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఒకరిలా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు, నాకు అవమానం జరిగింది అనేసి పంతం నెగ్గించుకుంటాను, నా క్యాండిడేట్ని అవతలకి వెళ్ళి గెలిపించుకుంటాను, అక్కడి నుంచి యువతలకు వచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని జనసేన అభ్యర్థిని ఇక్కడ కేటాయిస్తే అరవ శ్రీధర్ని గెలిపించుకొని మీ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఎలా ఉంది ఆ హ్యాపీనెస్? చాలా సంతోషంగా ఉందన్న. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి కోడూరు ఇన్ఛార్జిగా ఇవ్వడం, ఆయన ఆశీస్సులు ఇవ్వడం నాకు ఎంతో సంతోషకరంగా ఉందన్న. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కోడూరు ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని గెలిపించడం ఇంకా సంతోషంగా ఉందన్న. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కోడూరు నియోజకవర్గం 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 ఇయర్స్ పరిపాలించడం జరిగింది కోడూరు నియోజకవర్గంలో. అది ఛేదించి ప్రజల ఆశీస్సులతోటి గెలిపించడం చాలా సంతోషకరంగా ఉందన్న. నిన్నటి రోజు మొన్నంతా సీఎం సహాయ నిధి చెక్కులు కూడా పంపిణీ చేశారంట పెద్ద ఎత్తున. అవునన్న, అది చాలా సంతోషకరం.
హెల్త్ బాగాలేకుండా ఉన్నవాళ్ళు నేను ఇక్కడ ఒక మనిషిని పెట్టాను ఇక్కడ. వాళ్ళ బిల్స్ అన్ని తీసుకోవడం, మన లెటర్ పెట్టడం, విజయవాడలో ఒక మనిషిని పెట్టాను, అక్కడ ఫాలోఅప్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక 11 మందికి ఇవ్వడం జరిగింది, నిన్న 17 మందికి ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా ఈ ప్రాసెస్ నడుస్తుందన. పేదలకు అంతకంటే మనం తప్పకుండా చేయాల్సింది వస్తుంది కదా, కాబట్టి చేస్తున్నాం. నాది సీఎం సహాయ నిధికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానంద్ రెడ్డి సంతకం సరిపోతుందా? ఇక్కడ ఎమ్మెల్యే సంతకం కూడా ఎమ్మెల్యే సంతకమన్నా, మన సంతకం పెట్టి మన సంతకం ఏం లేదన్నా, ఎమ్మెల్యే గారి సంతకంతో పోతాయి రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి. ఎమ్మెల్యే గారి సంతకంతో సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందన్న. ఓకే, ఇక్కడ మీ మీద ఒక పొగడతా ఉంది, ఒక విమర్శ ఉందన్న. ఫస్ట్ ఏది చెప్పమంటారు? ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. విమర్శ వచ్చేసి రూపానంద్ గారు ఎన్నికల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఫస్ట్ ఒక అభ్యర్థిని నియమించారు, యనమల భాస్కర్ని అనుకున్నారు, ప్రకటించారు. మళ్ళీ వెంటనే మార్చేసి అరవ శ్రీధర్ వీరు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ సమయంలో రూపానంద్ గారు ఒకటే మాట అన్నారు, నాకు తెలిసిన విషయం ఇది, నేను ఆర్టీసీ బస్ ఎక్కి కడపకు వెళ్తే మళ్ళీ తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేంతవరకు నా కోసం వేచి ఉండేవాడు నాకు కావాలి ఇక్కడ ఎమ్మెల్యే అన్నది మీపై విమర్శ. అర్ధరహిత విమర్శ అన్న. నేను టికెట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినప్పుడు సార్ ఒకే మాట చెప్పడం జరిగిందన్న, జనసేన టికెట్ అడుగుతున్నారు రూపానంద్, మన టికెట్ నేను ట్రై చేస్తాను, ఒకవేళ జనసేన టికెట్ వచ్చినా, ఒకవేళ టికెట్ ఇచ్చినా జనసేనకి ఇచ్చినా, మన తెలుగుదేశం టికెట్ వచ్చినా నీ మనిషిని పెట్టుకొని నువ్వు గెలిపించే బాధ్యత నీది అని చెప్పడం జరిగిందన్న మన సీఎం గారు. అంత లోపల జనసేన టికెట్ కేటాయించడం జరిగింది రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్న ఎవరికి, యనమల భాస్కర్కి ఓకే ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత నా ప్రయత్నం నేను చేయడం జరిగిందన్న. ఎందుకంటే యనమల భాస్కర్కు టికెట్ ఇస్తే ఇక్కడ అందరూ చేయరు, ఇక్కడ కోడూరులో కూడా మళ్ళీ ఒకసారి ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో నా అరవ శ్రీధర్ సర్పంచ్గా ఉన్నాను ఇక్కడ, నేనే సర్పంచ్ చేశాను ఈ ముక్కావరపల్లి విలేజ్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవడం జరిగిందన్న. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోయాము, కూర్చున్నాం, మాట్లాడాం, సార్ ఇది సార్ విషయం ఇది కన్విన్స్ చేశాం. సార్ మంచి మనసుతోటి నా మీద నమ్మకం ఉంచి, నేను ఒకటే మాట చెప్పాను, పెద్ద నన్ను నమ్మకం ఉంచి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, మీరు అదే నమ్మకంతో నాకు అరవ శ్రీధర్కి టికెట్ ఇస్తే నేను గెలిపించుకొని వచ్చి మీ దగ్గర ఉంచుతాను సార్ అని చెప్పడం జరిగిందన్న. జరిగిన తర్వాత సార్ కూడా ఒక 10 నిమిషాలు ఆలోచన చేసి నా మీద నమ్మకం ఉంచి ఆయన టికెట్ ఇవ్వడం జరిగిందన్న. నాకు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు రాజకీయ జన్మనిస్తే పవన్ కళ్యాణ్ గారు పునర్జన్మనిచ్చాడు. ఎందుకంటే టికెట్ ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడ గెలుపు ఉండేది కాదన్న. టికెట్ ఎవరికొరికి ఇవ్వాలి కదా. నో టికెట్ ఇచ్చినా కూడా నా మనిషికి ఇవ్వకపోతే నేను అంత ఇంట్రెస్ట్గా చేరాను కదన్నా. మా చంద్రబాబు నాయుడు గారు అరవ శ్రీధర్ మీ మనిషి. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు ఇతనే కదా యనమల భాస్కర్. అవును, మొత్తం కూడా తీసుకుంటే చాలా ఇది. యనమల భాస్కర్ని తొలి నుంచి ప్రోత్సహించింది ముక్కా రూపానంద రెడ్డి గారే. ఆయన ఐటీ కంపెనీలో ఉండడంతో ఇక్కడ నిరుద్యోగ యువతకంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అది అని చాలా సెమినార్లు పెట్టారు, మీరు కూడా కలిసి తిరిగారు. తొలి నుంచి కూడా యనమల భాస్కర్ని మీరు ప్రోత్సహించు వచ్చారు. అలాంటి యనమల భాస్కర్కి టికెట్ అనౌన్స్ చేయగానే మొట్టమొదటిగా రూపానందరెడ్డి గారు అన్నమాట నాకు తెలిసింది, నేను చెప్తాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేను ఉండగా ఒక్కసారి కూడా నాతో సంప్రదించకుండా టికెట్ ఎలా ఇస్తారు అన్న తరువాత మీ ఇగో హర్ట్ అయ్యి టికెట్ మార్పిడి కోసం మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు, వాస్తవమా కాదా? లేదన్నా, నేను యనమల భాస్కర్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. నేను సీటు ఇప్పిస్తానని చెప్పడం కానీ ఏం లేదు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా చోట వస్తూ ఉన్నాడు, పోతున్నాడు. నేను ఆయనకి ఏం మాట ఇచ్చి మాట తప్పలేదు. చాలా కూర్చొని మాట్లాడుతున్నారు. అదేనా నేను చెప్పేది, ఆఫీస్కి వస్తున్నాడు, పోతున్నాడు. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో. అవును, అక్కడే రైల్వే కోడ్. అదేనా వచ్చి పోతున్నాడు. ఇక్కడికి కూడా ఎప్పుడో ఒకసారి 2 సార్లు వచ్చాడు. అది ఇక్కడ ఉన్నాడు. కానీ అన్న ఇప్పుడు అతని గురించి మాట్లాడడం అనవసరం, నో కామెంట్స్ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఒకరి గురించి క్రిటిసైజ్ చేయడం కానీ ఒకరి గురించి మాట్లాడడం కానీ నాకు ఇష్టం ఉండదు. నేను అతని గురించి మాట్లాడదలుచుకోలేదని మాట్లాడాను. అది ఎన్ని సబ్జెక్ట్ లేకపోతే చాలా ఉంది, అది వద్దన్న, మనకు అంత వద్దు, అది అవసరం లేదు, అతని గురించి అవసరం లేదు. ఎందుకు యనమల భాస్కర్ని వద్దనుకుని అరవ శ్రీధర్ని కావాలనుకున్నారు? యనమల భాస్కర్ మీ మనిషి కాదు కదన్నా. నా మనిషి అంటే ఇప్పుడు నేను అంటే ఇంక డబ్బు ఖర్చు పెట్టి మనం వర్క్ చేసి హార్డ్ వర్క్, ఫ్యామిలీ అంతా తిరిగి ఇంట్లో వాళ్ళంతా కష్టపడి పనిచేసి ఉన్న తర్వాత ఎమ్మెల్యే అనే అతను మనకు అనుకూలంగా ఉండాలి ఎవరైనా సరే.
అనుకూలంగా లేనప్పుడు మనం అనుకున్న డెవలప్మెంట్ కోడూరు నియోజకవర్గంలో జరగదన్న. అరవ శ్రీధర్ గెలుపులో ఒక ముక్కారు అనంతరం కుటుంబం మాత్రమే ఉందా? ఇక్కడ బత్యాల చెంగల్రాయుడు కావచ్చు, విశ్వనాథ్ నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా కృషి చేయలేదంటారా? దాని గురించి నో కామెంట్స్ రాను. ఓకే, అది ప్రజలకు తెలుసిన కోడూరు ప్రజలకు 20 years నుంచి గెలిపించలేకపోయినారు. నా ప్రజల ఆశీస్సులతోటి, కోడూరు ప్రజల ఆశీస్సులతోటి, మా మంచితనంతో నేను ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తున్నాను. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ పంచాయతీ ఎలక్షన్స్కి ఏ విధంగా తిరిగారో ఆ విధంగా తిరిగారు. అదే నేను అనింది, ఒక విమర్శ, ఒక పొగడత ఏంటంటే ఏదైతే పార్టీకి మీరు ఇచ్చారో కమిట్మెంట్, నేను ఖర్చు చేసైనా సరే గెలిపించుకొస్తానని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారం గెలిపించుకున్నారు. అదే మీకున్న పొగడత. అవునవును కదా, కమిట్మెంట్ ఇచ్చాను సార్కు, సీఎం గారి కమిట్మెంట్ ఇచ్చాను. ఆ మాట కట్టుబడి మన పవన్ కళ్యాణ్ గారు కూడా కమిట్మెంట్ ఇచ్చాను, నేను గెలిపించుకొని వస్తాను సార్ అని. ఆ మాట కట్టుబడి డే అండ్ నైట్ కష్టపడి హార్డ్ వర్క్ చేసి కోడూరు ప్రజల ఆశీస్సులతోటి గెలిపించడం జరిగిందన్న. ఎందుకు మరి మీరు కష్టపడి గెలిపించుకున్నారు, అరవ శ్రీధర్ని గెలిపించుకున్నారు, అతనితో మళ్ళా మొన్న విప్ ఇచ్చారు, ఆయనకు చాలా పదవులు కూడా వచ్చాయి రైల్వే కోడూరుకి. ఇక్కడ మొత్తం దాదాపు 6-7 పదవులు కూడా వచ్చాయి. ఇంత చేసిన మరి రైల్వే కోడూరు ఇటీవల చాలా విమర్శల పాలవుతుంది. ఎందుకు? పండున్న చెట్లకే రాళ్ళు పడతాయి. మా స్వపక్షంలోనే ఉన్న కొంతమంది చేసిన కార్యక్రమం తప్పితే రోజు 6:30కు ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి 10-11 గంటల వరకు ప్రజల సమస్యలే చేస్తున్నాం. నా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీరు ఎమ్మెల్యే కలిసా? ఎమ్మెల్యే నేను కలిసేసిన ఒక్కరేం కాదు, ఎమ్మెల్యే కలిసి మనం పనిచేస్తున్నాం. 11 o'clock వరకు చేస్తున్నాం. ఎమ్మెల్యే నేను కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఎంఆర్ఓకి అవసరం ఉంటే ఎంఆర్ఓకు, ఎస్ఐకి అవసరం ఉంటే ఎస్ఐకి, డిఎస్పీకి అవసరం ఉంటే డిఎస్పీకి, ల్యాండ్ ప్రాబ్లమ్స్, ఆన్లైన్ ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లం ఏదున్నా కూడా ఎప్పటికప్పుడు మేము చేసుకుంటూ వస్తున్నాం. 175 నియోజకవర్గంలో కరప్షన్ లేకుండా చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో. అంత హార్డ్ వర్క్ చేస్తున్నాం ప్రజల గురించి. ఎందుకంటే నన్ను నమ్మి కోడూరు ప్రజలు వాళ్ళ ఆశీస్సులతోటి ఎమ్మెల్యేని గెలిపించారు. వాళ్ళ ఆశయాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లము సకల నా శక్తుల కష్టపడి పనిచేసి వారికి ఆ ప్రాబ్లమ్స్ తీర్చాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాం. ఓకే, మీరేమో నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఈ మహిళ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది కదా. నమస్కారం, నా పేరు వరకుటి సింధు మాధురి. నేను మైసూరువారిపల్లి గ్రామస్తురాలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి పిచ్చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సభ నిర్వహించారు. కానీ ఆ సభలో నేను బయటకు వచ్చి ల్యాండ్ గ్రాబింగ్ గురించి, ఈమె భూ కబ్జాల గురించి ఈమె మాట్లాడుతుంది. అన్నా అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, అది మళ్ళీ ఆమె నాకు కాదు, నేను మాట్లాడింది తప్పని చెప్పింది. దాని విషయం అనవసరం, నో కామెంట్స్. చెక్కుల పంపిణీ సమయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు కూడా మీతో ఉన్నారా? కలిసి ఉన్నారు కదా, ఫోటోలు చూపించమంటే చూపిస్తాను. నేను ఒకరోజు అరవ శ్రీధర్ గారికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగాను. ఇంటర్వ్యూ అడిగిన వెంటనే అన్న ఆలోచించుకొని చెప్తానన్నా, కొద్దిగా బిజీగా ఉన్నానన్నారు. సరే అన్న అట్లే కానీ అని చెప్పాను. అంతే, గెలిచిన స్టార్టింగ్లోనే. తర్వాత వచ్చి కొంత సమాచారం సేకరించుకోవాలి కదా. నేను ఇక్కడ ఉండే కొంతమందికి ఫోన్ చేశాను. నేను ఏంటి అరవ శ్రీధర్ పరిస్థితి అంటే, ఇంటర్వ్యూ ఇస్తానన్నాడా అన్నారు. చూసి చెప్తానన్నాడు. అంటే ఇవ్వడులేండి అంటే, ఎందుకు ఇవ్వడు అని ఇంటర్వ్యూ అంటే, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ముక్కారు రూపానందరెడ్డి గారైనా చెప్పాలి, లేదా వాళ్ళ శ్రీమతి గారైనా చెప్పాలి, లేదా వాళ్ళ కొడుకులైనా చెప్పాలి, లేదా వాళ్ళ బామర్దులైనా చెప్పాలి. వీళ్ళల్లో ఎవరో ఒకరు చెప్పండి, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడు అని గట్టిగా చెప్పారు. నేను నమ్మలేదన్నమాట. అదేంటి, అది ఎమ్మెల్యే ఆయన కదా, ఆయనకు వీలు చెప్పడం ఏంటి అని నేను ఆశ్చర్యపోయాను. ఇది వాస్తవం అన్న, మీరు చెప్తేనే ఇంటర్వ్యూ అయినా పచ్చే అబద్ధం. ఎందుకంటే మీరు నా మనిషి అన్నారు కదా, అంటే నా మనిషి అన్నప్పుడు నా మనిషి అంటేనా, ఇప్పుడు ఇది ఎస్సీ నియోజకవర్గము, టికెట్ అనేది ఎవరొకరు ఇప్పించాలా. కొత్త కుర్రవాడు, నేను ఇప్పించా టికెట్, గెలిపించాము ప్రజల ఆశీస్సులతోటి. ఇప్పుడు నేను చెప్తే ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అది పచ్చి అబద్ధం. అది ఆయనకి ఇండివిజువాలిటీ ఉంటుంది. ఎమ్మెల్యే అంటే ఇండివిజువాలిటీ ఉంటుంది. నియోజకవర్గంలో హెడ్ అతను ఎమ్మెల్యే అంటే. అతను ఏమైనా చేసినా కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పాడు, ఎవరు లేరన్న. అతను చాలా మంచి వ్యక్తి, ప్రజలకు ఏమి చెడ్డ చేసే మనస్తత్వం కాదు. ఆయన ఇండివిజువల్గా ఆయన డెసిషన్ తీసుకుంటాడు. దాంట్లో తప్పేం లేదు. అరవ శ్రీధర్ మంచి వ్యక్తి, నేను కూడా కాదన్ను. అరవ శ్రీధర్ చాలా మంచి వ్యక్తి, నేను కాదన్ను. ఇక్కడ ఒక ఫోటో ఉన్నాం, మనం చూద్దాము. ఇక్కడ అరవ శ్రీధర్ నిలబడుకొని ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే గారు. ఇడంతా వచ్చేసి మీరు మిగతా అంతా రెడ్లంతా కూర్చొని ఉన్నారు చైర్లలో.
అరవ శ్రీధర్ గారు నిలబడుకోనున్నారు పాము చేతులు అది చాలా తప్పు నాది. ఎందుకు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఊర్లో విలేజ్ లో చనిపోయినాడు, చనిపోయిన కాడికి వచ్చినప్పుడు అందరూ చేతులు కలుపుకుంటా నిలబడినారు. చేతులు కలిపేటప్పుడు ఫోటో తీసి కొట్టాడు తప్పితే అందరు కూర్చున్నారు అక్కడ. లేదా చేతులు కలుపుకుంటా ఉన్నాడు, అంత లోపల ఫోటో కొట్టాడు, కూర్చుండే లోపల ఫోటో కొట్టారు తప్పితే అన్న ఎమ్మెల్యేకి ఉన్న గౌరవము, మేమిచ్చినంత గౌరవము, కోడూరు నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినంత గౌరవము ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎవరన్నా అంత గౌరవం ఇస్తాం మేము. మాకు ఎమ్మెల్యే అంటే ఈ నెంబర్ 1 పర్సన్ నియోజకవర్గంలో. ఆయనకి విలువేయకుండా ఉండే సమస్య లేదు, అది ఆ క్వశ్చనే రాదు లైఫ్లో కూడా. మరి మీరు చెప్తుంది వాస్తవమే అనుకుంటాం. కాసేపు మీకు అనుకూలంగా ఉండే ఒక పత్రిక, ఆ రోజు మీరు ప్రతిపక్షం అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ముందు నుంచి కూడా మీకు అనుకూలంగా ఉండే ఒక పత్రికలోనే ఇటీవల ఒక వార్త వచ్చింది. రైల్వే కోడూరు నియోజకవర్గానికి 8 మంది ఎమ్మెల్యేలు, అరవ శ్రీధర్ గారిని పక్కన పెడితే ముక్కా రూపానంద రెడ్డి గారు, ఆయన శ్రీమతి, కొడుకులు, బామర్దులు అనేసి పెద్ద స్టోరీ రాశారు దాంట్లో. అది పొరపాటునా? మీకు అనుకూలంగా ఉండే పత్రికలో వచ్చింది. ఒకవేళ సాక్షిలో అన్నగారు నేను చెప్పేది అది పొరపాటు. 8 మంది ఎమ్మెల్యేలు కాదు ఇక్కడ ఉండేది, 2,05,000 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ. అవునా? 2,05,000 మంది ప్రజలంతా ఎమ్మెల్యేలు అన్న ఇక్కడ. అందరు ఈక్వల్ రైట్స్ ఉంటాయి, మంచిది, ఈక్వల్ రైట్స్ ఉంటాయన్నా. ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించిన వాడికి ప్రతి ఒక్కరు రైట్ ఉంటుంది, వాడికి అడిగే స్వేచ్ఛ ఉంటుంది. అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడ, ఒక్క ఎమ్మెల్యే అనేది ఏం కాదు. నేను దాని గురించి పేపర్లో వచ్చిన దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదునా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరు రాయించారు, ఎవరు చేశారు, ఎవరు ఏదనేది నేను చెప్తాను. ఇప్పుడు నో కామెంట్స్ అన్న. అంటే ఇప్పుడు మీరు కామెంట్ చేయొద్దు, సమయం లేదు అన్నట్టుగా ఇలా చాప కింద నీరులా ఇలా మీ గురించి నెగిటివ్గా పోతా ఉంటే మీరు బ్యాడ్ అయిపోతారు కదా. ఇంత కష్టపడి నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నా, ఎవ్వరు ఏమీ చేయలేరన్న కోడూరు నియోజకవర్గంలో నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈరోజు నేను ఎవరికి హాని చేయని వ్యక్తిని నేను. బత్యాల చెంగల్రాయుడు, విశ్వనాథ నాయుడు వీళ్ళంతా తొలి నుంచి టీడీపీలో ఉన్నవారు. ముక్కా రూపానంద రెడ్డి గారు వైఎస్ఆర్ కోటరీలో పెరిగిన వ్యక్తి, ఏ రోజు పార్టీ జెండా మోయలేదు, జెండా కట్టలేదు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ జెండాలు, జనసేన జెండాలను, ఫ్లెక్సీలను చించి అవతల పారేయించాడు. ఆయన ఈరోజు వచ్చి అరవ శ్రీధర్ని గెలిపించడం ఏంటి? ఇందులో బత్యాల చెంగల్రాయుడు యొక్క కృషి, విశ్వనాథ నాయుడు కృషి లేదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అన్న 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరులో గెలవలేదన్నా. ఎందుకు గెలవలేదు? అంతా కలిసి చేశారు కదా. అంటే అన్నగారు ఎందుకు గెలవలేదు? ముక్కా రూపానంద రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు కలిసి తెలుగుదేశం పార్టీలో? అది ప్రజల ఆశీస్సులు, దేవుని ఇచ్చిన వరం నాది, నా మంచితనం, నా మనస్తత్వం. ఎట్లంటే ఒక మనిషిని ఒక విధంగా మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకోండి పొరపాటున, సాయంత్రం వరకు మీతో మాట్లాడి మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోతే నా మనసు నేను తప్పు చేసిన అనే ఫీలింగ్ మనస్తత్వం ఉండే వ్యక్తి నాకు తెలుసు. కాబట్టి మీకు సత్యాలు తెలుసు. 20 ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలే ఇక్కడ. కరెక్ట్. నాకు మా సీఎం గారి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఆయన ఆశీస్సులతోటి నేను ఆయనకు మాట ఇచ్చాను. మాట కట్టుబడి దేనికి వెనుక చేయకుండా కష్టపడి పనిచేశాను. కోడూరు ప్రజల ఆశీస్సులతోటి గెలిపించారన్న ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత. ఓకే, అంటే ఇది రూపానందరెడ్డి గారి వల్లే జరిగిందా? ఒక మాస్ వేవ్ వచ్చేసింది, ఒక గాలి వస్తే ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్స్, ప్రతి ఒక్కరు ఆ 11 మంది తప్పితే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది జరిగిపోయినాయి తప్పితే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరు గెలిచి ఉండేవారు కాదు. ఆ చిన్న పొరపాట్లు చేయకపోయి ఉన్నట్టేగిన మీ టీడీపీ వాళ్ళు ఒక గాలిలో అందరూ గెలిచిపోయారు. ఆ గాలిలో గెలిచిపోయారు అరవ శ్రీధర్ గారు, లేదా ముక్కా రూపానంద రెడ్డి కుటుంబము సహకారంతోనే గెలిచారా? అన్న ముక్కా రూపానంద రెడ్డి కుటుంబం ఒక్కడే కాదన్న, ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరు ఆశీస్సులతో గెలిచారు తప్పితే ముక్కా రూపానంద రెడ్డి ఒక్కరి వల్లే గెలవడం సాధ్యం కాదన్న. అది ఎవరికి కూడా ప్రజల ఆశీస్సులతో గెలిచాం. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తే గెలిచామన్నా. ఇది కోడూరు నియోజకవర్గం అనేది పులివెందుల తర్వాత స్ట్రాంగ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఇక్కడ. ఎందుకంటే రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కానీ, మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కానీ, వివేకానంద రెడ్డి ఉన్నప్పటి నుంచి కానీ ప్రతి ఇంట్లో ప్రతి పేరు తెలుసు వాళ్ళకి, అంత అటాచ్మెంట్ ఉండేది. పులివెందుల తర్వాత స్ట్రాంగ్ నియోజకవర్గంలో అటువంటి దాన్ని ప్రజల ఆశీస్సులతోటి గెలిపించడం జరిగింది. ఇది అందరి కృషితోటి గెలిపించడం జరిగిందన్న. ఓకే, అందరి కృషి కాదని లేదన్న. అంటే గతంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారి మీద కావచ్చు, పార్టీ మీద వచ్చిన వ్యతిరేకత కావచ్చు, అందులో కూటమి వచ్చిన సహకారం కావచ్చు, వీటన్నిటితో వల్ల అరవ శ్రీధర్ గెలిచారు అని కొంతమంది అంటుంటే, మీ వర్గం ఏమో లేదు ముక్కా రూపానంద రెడ్డి గారి వల్లే గెలిచారు అంటున్నారు. ఇందులో ఏది సత్యం అనేది? అన్న ముక్కా రూపానంద రెడ్డి వల్లే గెలిచినాడు అనేది పక్కన పెడతానా,
అందరు ఆశీస్సులతో గెలిచినామన్న. ముక్కా రూపానంద రెడ్డి కూడా దానికి తోడేనన్న. అందరు ఆశిస్తున్నట్టే దీంట్లో బత్యాల చెంగలరాయుడు గారు, విశ్వనాథ్ నాయుడు వీళ్ళందరిది ఉందంటారా? అలా నేను కామెంట్స్ చేయదలుచుకోవాలా, ఓకే, దేని గురించి ఒకరి గురించి నేను మాట్లాడదలుచుకోవాలా, ఏమన్నా దాని గురించి వద్దన్న ప్లీజ్. ఓకే, దాని గురించి మాట్లాడరా? వద్దన్న, వద్దు. ఓకే, మొత్తం మీద మరి అరవ శ్రీధర్నే కాకుండా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి నిలబడి ఉండింటే మీరు పార్టీకి బద్దుడై ఉండి గెలిపించేవారు కాదా? 100% పార్టీ అనుమతిస్తే పార్టీ ఏమి చేస్తే అది చేయాల్సిందేనా, తప్పదు అది. అభ్యర్థి యనమల భాస్కర్ని అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయన మార్పు కోసం డైరెక్ట్ పిఎంఓ వరకు వెళ్ళారంట మీరు. అమిత్ షాని కలిసి అమిత్ షా నుంచి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పించి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకువచ్చి ఖచ్చితంగా యనమల భాస్కర్ని మార్చి తీరాల్సిందే అని పట్టుబట్టి మరి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసారు, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో కలిసారు. అమిత్ షాతో కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పించి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు చెప్పించి మళ్ళీ మొత్తం మీద మార్పు చేశారంటారు. ఎందుకు అంత ఇవన్నీ కాదన్న, ఒక క్యాండిడేట్ బట్టి ఉంటుందన్న, గెలుపు ఓటములు కూడా క్యాండిడేట్ బట్టి కూడా ఉంటుంది. కాబట్టి భాస్కర్ రావు అనే వ్యక్తి అయితే గెలవడని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పారు. కాబట్టి అరవ శ్రీధర్కు టికెట్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పించడం జరిగింది, గెలవడం జరిగింది అన్న. రూపానంద అన్న మంచి వ్యక్తి అని నేను విన్నా. వ్యాపారాల్లో కావచ్చు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కదా, వ్యాపారాల్లో కావచ్చు కొంత నిజాయితీ ఉంటే మంచి వ్యక్తి అది అని విన్నా. రాజకీయాల్లో కూడా కొంత మంచి వ్యక్తి, సౌమ్యంగా ఉంటారు అనేది నేను ఎందుకంటే మీతో 2-3 సార్లు కలిసి ఉన్నాను కాబట్టి మీ మాట తీరు మరీ మంచితనం ఎక్కువైపోయింది ముక్కా రూపానంద రెడ్డి గారిలో. అవును, ఎక్కువైంది. అందరూ అంటారు నాతో కూడా. మా పైన ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అగెనిస్ట్ పార్టీ వాళ్ళని ఇప్పుడు వరకు ఒక కేసు పెట్టడం కానీ, ఒక దౌర్జన్యం చేయమని చెప్పడం కానీ, పోలీసులకు నేను చెప్పడం కానీ చేయడం కానీ ఇప్పటివరకు జరగలేదు. నా జరిగిన దాని ఉపయోగం లేదు. అది మన కష్ట సాధింపు కాదన్నా. మన కోడూరు నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది ఆశిస్తున్నా తప్పితే అదే నగరీ గాలేరు కాలం గురించి మాట్లాడాను. నేను పెద్ద సీఎం గారితో మాట్లాడినా, సానుకూలంగా స్పందించినాడు. అది ఒక డెవలప్మెంట్ అన్నా. కోడూరు వెంకటగిరి రోడ్డు మేము ఒకటి ప్రపోజల్ పెట్టాము. సోమశిల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అదొక ప్రపోజల్ పెట్టాము. బస్ స్టాండ్కి ప్రపోజల్ పెట్టాము. రోడ్స్ ఈరోజు ఎక్కడా జరగని రోడ్స్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ వర్క్ జరుగుతుంది కోడూరులో. మాకు అభివృద్ధి ముఖ్యం కానీ పగ తెచ్చుకోవడం ముఖ్యం కాదు. ముందు అన్నిటికంటే ముఖ్యము మాకు అభివృద్ధి ముఖ్యమనా. నా కోడూరు 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదన్నా ఇక్కడ. ఓకే, అంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు గారు ఏం చేయలేదంటారా? ఏం చేస్తుంటే ఈ రోజు ఎన్ని సమస్యలు, మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సమస్యలు ఉన్నాయన్నా. ఏం చేశారు? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల గురించి ఎవరు ఆలోచన. ఈ రోజు సిగ్గుచేట ఒక చిన్న బస్ స్టాండ్ లేదు రైల్వే కోడూరులో ఇన్ని సంవత్సరాల నుంచి. ఒక బస్ స్టాండ్, మరి అభివృద్ధి జరిగితే బస్ స్టాండ్ ఉండాలి కదా. మరి అభివృద్ధి శూన్యంనా? రైల్వే కోడూరు నుంచి వచ్చినప్పుడన్నా ఒక చిన్న విమర్శ అయితే వస్తుందన్నా, ఇక్కడ ఎవరున్నా రెడ్ల గుత్తాధిపత్యంలో ఉండాల్సిందే. గతంలో కోరుమట్ల శ్రీనివాసులు ఉన్నా రెడ్ల యొక్క చేతి కిందనే ఉన్నారు. ఈ రోజు అరవ శ్రీధర్ ఉన్నా రెడ్ల చేతి కిందనే ఉండాల్సి వస్తుంది అన్న విమర్శ ఉందన్న. దాన్ని ఏమైనా మార్చి చూపిస్తారన్న మీరు? 100% అది తప్పునది. అరవ శ్రీధర్ గారు స్వతంత్రుడు, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలడు. ఏ సమస్య వచ్చినా ఆయనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడగలడు అని ఏమైనా ఉందన్న? ఎమ్మెల్యే అన్న వ్యక్తి అధికారులతో మాట్లాడే హక్కు ఉంటుంది, ఆయనే చేస్తాడు, స్వతంత్రంగా చేస్తాడు. ఆ స్వేచ్ఛ ఆయనకు ఉంది. నేను టీడీపీ ఇన్ఛార్జిగా నేను కొంతమందికి ఫోన్ చేయొచ్చు, అది తప్పేం కాదు. అది తప్పేం కాదు. అది అధికార పార్టీ ఇన్ఛార్జిగా నేను కొంతమందికి సేవ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు, తప్పేం కాదు. అది ఫుల్ రైట్స్ ఎమ్మెల్యే గారికి ఉంటుంది. ఆయన స్వేచ్ఛతో పనిచేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్న. ఆ పేపర్లో రాశారు మీకు అనుకూల పత్రికలోనే, మీ ఆవిడ గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వెళ్ళి తనిఖీలు చేయడము, రికార్డులు చేయడము, మేము కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకున్నాము, ఇక్కడ మా మాటే చెల్లాలి, మేము చెప్పినట్లనే అన్ని కూడా జరగాలి, మా మాటకు వ్యతిరేకించి ఎవరు చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని మీకు అనుకూలమైన పత్రికలోనే రాశారు. అది తప్పునా? నేను ఒకసారి మీటింగ్లో, పెనగలూరు మీటింగ్లో గర్భవతులంతా వచ్చి ఒక 17 మంది, 16 మందో 14 మందో గర్భవతులు వచ్చేస్తే వాళ్లకు అందరికీ ఆశీర్వదించి నేను మీటింగ్లో చెప్పా, తలా 5,000 సహాయం చేస్తామా మీకు అని నేను చెప్పడం జరిగింది. ఆ రోజు చాలా రోజుల తర్వాత మేము బిజీలో మర్చిపోయాం. మొన్న ఆమె పోయి, నా వైఫ్ వరలక్ష్మి అని ఆమె పోయి సొంత డబ్బులు తలా 5,000 ఇచ్చేసి వాళ్ళకు అందరినీ పిలిపించి 5,000 ఇచ్చి రావడం జరిగింది. అంతేగాని గవర్నమెంట్ డబ్బు కాదు, అది నా ఫౌండేషన్ డబ్బు కూడా కాదు. ఫౌండేషన్ అంటే చెక్కులు ఇచ్చేవాడిని నేను. ముక్కా ఫౌండేషన్ అంటే చెక్కులు ఇచ్చేవాడిని. 1,000 రూపాయలు కూడా చెక్ వేస్తాను, క్యాష్ ఇవ్వరు. ఇది నా సొంత డబ్బు. వాళ్ళకి మాట చెప్పినాం కాబట్టి మాట కట్టుబడి ఉండి చేసాము తప్పితే ఇది గవర్నమెంట్ ఆఫీసులకు పోయి తనిఖీ చేయడం అది కాదన్నా. మంచి చేస్తే మనుషులు అట్లా ఆ విధంగా అనుకుంటే మనం ఏం చేయలేమన్నా. నేను అనుకోవడం కాదు, ఇక
ఒక పత్రికలు రాదు, అది కూడా మీ అనుకూలమైన పత్రిక. ఇంకొక మీరు ఆరోపిస్తున్న పత్రిక అయితే ఒకే వాళ్ళ వ్యతిరేకంగా రాశారు అనుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉండే పత్రికలను అందరికీ అనుమానాలు ఇస్తున్నాయి. అన్న అది తప్పు అని అంటున్నాను. మరి ఆ నేను నా లైఫ్లో నేను అబద్ధం చెప్పాల్సిన అవసరమో నాకు లేదన్నా. ఓకే, రాజకీయం కోసమో ఇంకోటి కోసమో నేను అబద్ధం చెప్పను నా life అందుకే లో మీరు అవసరం మంచి లేదు. వాళ్ళనింది. నేను అందుకే పోయిందంటే మన ఆగస్టు 15 కనుకుంటా ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ధ్వజారెడ్డి అవును. ధ్వజారెడ్డితో జెండా ఆవిష్కరణ చేయించారు రూపానంద్ గారి పక్కనే ఉండి. ఏంటి ఇంకా వైసీపీ వాసన పోలేదా అయిన కానీ మీ తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు వీళ్ళంతా బాధపడుతున్నారు అనమాట. అది చాలా తప్పు నాది. నేను ఆ రోజు మండల అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ అతను వచ్చినట్టు పక్కన నిలబడుకున్నాడు తప్పితే జెండా అతనే లేదన్నా, నేను కూడా పట్టుకున్నాను. కానీ లేదన్నా మీ చెయ్యి ఆడ ఉన్నాయి. అన్నగారు అట్లయితే అన్న పెళ్ళిలో కనిపిస్తాం, సెకండ్ ఇస్తాం, అంత మాత్రాన్ని ఏం జరిగిపోతుందా? నేను ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వరకు నేను ఏదన్నా వాళ్ళకు ఒక పని చేసి ఉంటే నిరూపించమన్నా ఎవరు క్రిటిసైజ్ చేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళకి ఈ రోజు వరకు నేను ఒక పని చేసి ఉంటే మాత్రం చెప్పమని చెప్పండి అన్న. అందరూ మనుషులన్నా కక్షలు అవన్నీ అవసరం లేదు. మనం కలిసిమెలిసి మన కోటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక యాంగ్జైటీ తోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే సంపాదించుకోవాలని ఏం కాదన్న. నేను ఈ రోజు కూడా నాకు నెలకి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుస్తుంది, బయట చెప్పకూడదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తున్నా, ఎక్కడే కానీ ఒక రూపాయి టచ్ చేయలేదన్నా నేను. అందరిలాగా కాదన్నా నేను. మా ప్రజలు, మా రైల్వే కోడూరు ప్రజలు ఆశీర్వాదంతో గెలిచినాం. వాళ్ళు సంతోషంగా ఉండాలని రాత్రులు పౌరులు కష్టపడుతున్నాం రా. రైల్వే కోడూరుకి ఇది సెకండ్ పులివెందుల అన్నా కూడా పులివెందుల తరహాలు అభివృద్ధి చెందలేదన్న. ఇక్కడ రైల్వే కోడూరు అన్నాళ్ళకి అందరూ కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళే, గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈడ ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు అవి ఇవి వర్ణనాతీతము. అసలు బస్టాండ్లోకి వెళ్ళినా కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు గల్ఫ్కి వెళ్ళే వాళ్ళే కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడి నుంచి అదే కాకుండా కొంతమంది ముంబైకి వెళ్ళిపోయేవారు, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా చాలామంది ఉంటారు. ఈ పరిస్థితుల నుంచి, ఈ వలస ప్రాంతాల నుంచి, ఈ మైగ్రేటెడ్ నుంచి మీరేమన్నా ఉపశమనం కలిగించగలరా అన్న? ఉపశమనం కలిగించడం అంటే ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ లేవున్నా. ఇక్కడ మాకున్నది బరేటీస్ తీసుకురావడానికి అదే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తాం. అందరికీ జీవనోపాధి కల్పించే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. అంటే ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రయత్నంలో లోపం ఉంటేనే ఇబ్బంది అన్న. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీరు ఇచ్చిన మాట ప్రకారము అరవ శ్రీధర్ని గెలిపించుకున్నారు. వాటికి అయిపోయింది అన్నమాట. అది మీకు మంచి కామెంట్ కూడా ఉంది, పట్టువదలు విక్రమార్కుల్లా గెలిపించుకున్నాడని. కానీ గెలిపించుకోవడమే కాదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే మీపై పార్టీ కావచ్చు, నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకము వమ్ము కాకుండా ఉంటుందన్న. అన్న మీరే ఒక్కటి గమనించండి. ఈరోజు మన సీఎం గారు ఈరోజు రైల్వే కోడూరుకి 5 పదవులు ఇచ్చాడన్నా. దేనివల్ల ఇచ్చాడన్నా? హార్డ్ వర్క్ చేసి పార్టీని గెలిపించారనే ఉద్దేశంతో 2 చైర్మన్ పదవులు ఇచ్చాడు, ఒక విప్ పదవి ఇచ్చాడు, 2 డైరెక్టర్ పదవి ఇచ్చారు. ఒక్క నియోజకవర్గానికి 5 పదవులు ఇచ్చాడు. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా మీద నమ్మకం ఉంచి ఈ 5 మందికి పదవులు ఇస్తారన్న. మేము అభివృద్ధి చేస్తామని ఉద్దేశం, నమ్మకము మా సీఎం గారికి కానీ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి కానీ ఉంది కాబట్టే మాకు ఇన్ని పదవులు ఇవ్వడం జరిగిందన్న. విప్ ఇవ్వడం జరిగింది, 2 చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది, 2 డైరెక్టర్ పదవులు ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి రైల్వే కోడూరుని అభివృద్ధి పదంలో చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. 100% అభివృద్ధి చేస్తాం మేము. అభివృద్ధి అంటే ఏంటన్నా? అసలు కాలువలు, రోడ్లు వేయడమేనా? ఏమన్నా ఉపాధి అవకాశాలు? ఎలాంటి అభివృద్ధి? నగిరి గాలేరు కాలువ కడప నుంచి ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగిందన్న. అక్కడక్కడ కాలువలు తవ్వున్నారు. సీఎం గారికి చెప్పడం జరిగింది. అది మాకు గన వస్తే రాజంపేట కోడూరు నియోజకవర్గానికి సఫిషియెంట్ వాటర్ అన్న, మాకు సఫిషియెంట్ అందరికీ జీవనోపాధి వస్తుంది. దానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. సార్ కూడా ఒకే అన్నారు. మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, పబ్లిక్ మీటింగ్లో. తప్పకుండా అది కూడా సాధిస్తాం మేము. అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు అన్నమయ్య జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమిపడ్డారు. మీరు సాటిస్ఫై అయ్యారా అన్న? నేను అధిష్టాన నిర్ణయము తప్పకుండా పాటిస్తాను. నేను అంతే. వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. ఈ పదవి ఇచ్చారు, ఆ పదవికి న్యాయం చేస్తా. మీరు చూస్తారు, ఒక 2-3 months తర్వాత మీతో మళ్ళీ ఇంటర్వ్యూ మీరు తీసుకుంటారు నాతోటి. ఖచ్చితంగా దానికి ఎట్లా డెవలప్ చేస్తాను. అసలు ఇండియాలోనే పెద్ద ఏరియానా మాకు అన్నమయ్య జిల్లా డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది, ఆ ఏరియా అనేది ఇండియాలోనే పెద్దది. దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో మీరు చూస్తాను. ఎందుకంటే నాకు కూడా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో టచ్ ఉంది కాబట్టి
ఆ విధంగా నేను దాన్ని డెవలప్ చేయడానికి సకల విధాలు ప్రయత్నం చేస్తాను. అధిష్టానము అంటే అంత గురుభక్తి ఉంటుందా మీకు? 100% ఉంటుంది. మరి అదే భక్తి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఎందుకు లేకపోయింది? 2007 నుంచి అదే అధిష్టానంతో కలిసిమెలిసి వాళ్ళతోటే ఉన్నానా, ఆ గురుభక్తి ఉండబట్టే ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారి వల్ల గుర్తింపు వచ్చింది మీకు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు మీరు. ఆయన తర్వాత కొడుకుతో ట్రావెల్ చేశారు. రెరా అడిగారు మీరు, రెరా నో అయింది. తర్వాత ఎమ్మెల్సీ అదిగో ఇదిగో అన్నారు, ఎమ్మెల్సీ క్యాన్సిల్ అయింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు, అది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్తే అది కూడా రద్దయింది. ఇవన్నీ పదవులు రాకపోయేసరికి అధిష్టానంపై అలకబూని మీరు టీడీపీ నేను ఒకే మాట చెప్పడం జరిగింది. నన్ను పిలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు నన్ను పిలిపించారు. మీకు కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, నిస్వార్థంగా పార్టీకి సేవ చేశాం సార్, మేము డబ్బులు ఎన్నో పోగొట్టుకున్నాము, విలువ లేదు పార్టీలో, కాబట్టి నాకు టీటీడీ మెంబర్షిప్ కూడా వద్దని చెప్పి రావడం జరిగింది. నా విలువ అనేది ముఖ్యం మనిషికి. డబ్బు ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు. నా మనిషికి విలువ లేకపోతే ఎందుకు? ఖచ్చితంగా. అందువల్ల ఎక్కడ పని చేయలేము. నేను చేయను, అదే ఎక్కడున్నా నేను కూడా చేయలేను, ఎవరు చేయలేరు. అవసరం లేదన్న, చేయాల్సిన అవసరం లేదు. చెప్పి రావడం జరిగింది పార్టీ నుంచి. కొన్ని శక్తులు లాస్ట్ ఇంటర్వ్యూలో మీకు చెప్పాను, నాకు కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి, ఆ శక్తుల వల్ల నేను పార్టీ మారాల్సి వస్తుందని చెప్పాను. అదేవిధంగా పార్టీ మారాను. నన్ను ఆస్వాదించినట్టున్న మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన గౌరవము జీవితంలో నేను మర్చిపోలేన్నా, ఎప్పుడు నిలబెట్టుకుంటా, దానికి తగినట్టుగా నేను పనిచేస్తాను. రూపానంద్ పట్టిన పట్టు వదలడు, చెప్పినట్టు గెలిపించుకొని ఇచ్చాడని చెప్పి నాతోటి కూడా అన్నాడు. ఓకే, కాబట్టి ఆయన ఏది చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంపీ మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని చాలా అవమానం చేశారు పార్టీలో, నన్ను పట్టించుకోకుండా నేను చాలా ఎంత పార్టీ కోసం ఎంత కృషి చేస్తున్నా మిథున్ రెడ్డి నన్ను తీసి పక్కన పడేస్తున్నాడని కొంత కలత చెందారు అప్పట్లో, మీరు నా ఇంటర్వ్యూలోనే చెప్పారనమాట. ఇప్పుడు అదే మిథున్ రెడ్డి గారు మీ ఎదురు పడితే మీ ఫీల్ ఏంటి అసలుకి? ఇప్పుడు వరకు ఎదురు పడలేదన్నా. ఎదురు పడలేదా? ఎదురు పడితే ఎలా ఉంటుంది అసలు? ఏం ఎదురు పడితే ఉండదన్నా, అల్లో అనుకోవడం తప్పే ఉండదు. ఓకే అన్న, నియోజకవర్గంలో యనమల భాస్కర్ వర్గీయులు కొంతమంది ఉన్నారన్న, కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంత బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. దాని గురించి మీరు ఒక క్లారిటీ ఇవ్వాలన్నా. నేను క్లారిటీ ఇవ్వను, దాని గురించి మాట్లాడన్నా. చిన్న క్లారిటీ నేను మాట్లాడినా, అవసరం లేదు నాకు. యనమల భాస్కర్ గురించి మాట్లాడాల్సిన అవసరము నాకు లేదు. నేను మాట్లాడుతున్నా రూపానందరెడ్డి గారు దళిత వ్యతిరేకి అని వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారు. నేను దళితున్నే ఎమ్మెల్యే చేసినామన్నా, దళితున్నే పెట్టాను, నేను ఎవరిని పెట్టానా? నియోజకవర్గంలో కాబట్టి దళితులకి నేను చేసిన హెల్ప్ ఈ నియోజకవర్గంలో మీరు కనుక్కోండి, ఎవరన్నా ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరికి గుడ్లు కట్టించానా? నేను దళితులకే కట్టించానా? ఏ ప్రాబ్లం ఉంటే, ఆరోగ్యం బాగాలేకపోతే దళితులకే డబ్బులు ఇస్తున్నాను. ఇంత మంచి చేసే మీపై ఒక ప్రకటన చేస్తున్నారు వాళ్ళు, నా వరకు వచ్చింది కాబట్టి కొంత క్లారిటీ ఇస్తే మీకే మేలు జరుగుతుంది. అందమైన ముఖానికి ఒక చుక్క మచ్చ పెడతారు, ఎందుకు? దిష్టి తగులుతుంది, అంతే. అది ఆ దిష్టి కోసం మీరు చెప్పాలి. నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు. నా సమయం వచ్చినప్పుడు మీతోనే చెప్తా. ఒక వ్యాపార సంబంధాల విషయంలో కలిసిమెలిసి పోతే బాగుంటుందని ఒకరు మీకు సలహా ఇస్తే, అతను దళితుడబ్బా, అతనితో నేను కలిసేది ఏంటి అన్నట్టుగా మీరు మాట్లాడినారు. మీ దగ్గరకు వచ్చిన ఒక మహిళా పారిశ్రామికవేత్తతో అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒకటి, నేను ఏ మహిళా పారిశ్రామికవేత్తతో మాట్లాడలేదు. ఎవరు దళితులు అంటే నాకు ప్రాణం, వాళ్ళకి చేసే సేవ నేను ఎవ్వరు చేయలేదు, ఎవరు చేయరు కూడా జీవితంలో. ఎస్సీ ఎస్టీలు అంటే నాకు అంత ఇష్టం. వాళ్ళకి ఏది ఉన్నా కూడా ప్రతిరోజు నేను 10,000 20,000 ఈ రోజు కూడా ఇస్తున్నానా, హాస్పిటల్స్కి కానీ ఏదైనా ఇంకొక పని కానీ, ఫీజు కట్టలేని వాళ్ళకి కానీ. దళితులు అంటే నాకు ప్రాణంలా, దళితులు పక్కనేసి చేయాల్సిన అవసరం లేదు. ఒక దళితుడి కోసమైనా నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, మీరు అర్థం చేసుకోవాలి. ఎవరో అంటే ఒక మాట అంటే కాదన్న. అందుకే నేను క్లారిటీ కోసం క్లారిటీ అంటే దళిత ఇది ఎస్సీ నియోజకవర్గము, ఎస్సీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎస్సీనే ఉండాలి. ఎవరు టికెట్ ఇచ్చినా మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. కానీ మీకు నచ్చిన వ్యక్తికి ఇస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ కష్టపడి గెలిపించుకుంటారు. అది అందరు మీరే అన్నారు. నా మనిషిగా స్వార్థం నాది, స్వార్థం ఎవరికైనా ఉంటుంది. మనము ఒక మనిషి మనవాడు అని ఉంటే, మన కలిసిమెలిసి పోయేవాడు ఉంటే బాగుంటుంది అనే కోరుకోవడంలో తప్పు లేదన్న. ఇక్కడే ప్రమాణం చేయగలరా? అరవ శ్రీధర్ని ఏ విషయంలో కూడా నేను వెనక్కు నెట్టడం లేదు, అతని హక్కులు అతనికి కల్పిస్తున్నాను, అతను ఎమ్మెల్యేగా. మీరు ఎట్లుండారంటే, మీరు అసెంబ్లీలో ప్రమాణం చేయండి, ఇది చేయండి, అది చేయండి అంట. నేను చెప్తున్నా కదా, నేను అరవ శ్రీధర్ అనే వ్యక్తిని ఎప్పుడు అసలు అరవ శ్రీధర్ వెనుకం చేసేటటువంటి నేను ఇప్పుకు పోయి రికమెండేషన్ ఎందుకు చేస్తానా, మీరు ఒక చిన్న అర్థం చేసుకోవాలి. మీరు అరవ శ్రీధర్ని ఎదిగితే నేను ఏమైనా డౌన్ అయిపోతానని ఆలోచన నాకుంటే, నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోయి నేను ఇప్పుడు ఎందుకు అడిగి తీసుకొస్తానా? మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలన్నా. నేను ఏ రోజుకు వాడు ఎదుగుతూ ఉంటే నేను సంతోషపడే వ్యక్తి, మా ఫ్యామిలీ ఎవరైనా సరే.
మా వాడు చూడు ఎంత అదృష్టవంతుడు అని చెప్పి గర్వపడేవాళ్ళం మేము, గర్వపడుతున్నాం ఇప్పటికి కూడా. నేను ఎందుకు చెప్తాను, ఇప్పుడు నాకు ఏ పదవి లేదన్నా, మా 60 శ్రీధర్ విప్ అయితే నాకేమైనా ప్రాబ్లం వస్తుందో అన్నమయ్య జిల్లా పట్టణాభివృద్ధి చైర్మన్ మీరు. నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అధికార దానికి పార్టీ. ముందే కన్ఫర్మ్ చేయించాను విప్పు, దానికి ముందే కన్ఫర్మ్ చేయించాను. నేను నా పదవి గురించి నేను ఆలోచన చేయలేదనా, నేను ఒక మాట కట్టుబడి వచ్చాను, వాళ్ళకి అగెనెస్ట్గా వచ్చాను, నా పట్టుదల నిలబడింది. అది ఒకటి చాలు నాకు. పట్టుదల కావచ్చు, పార్టీకి ఇచ్చిన కమిట్మెంట్ కావచ్చు, ఏదైతేనేమి మీరు నిలబెట్టుకున్నారు. అదొకటి చాలు నాకు. పదవి మీద వ్యామోహం కాదు నాకు. నాకు పదవి మీద వ్యామోహం కాదు. వాళ్ళు ఎంత ఎదుగుతూ ఉంటే అంత సంతోషపడే వ్యక్తులు మా ఫ్యామిలీ మొత్తం కూడా. మేము వాళ్ళు తక్కువ అంచనా వేసి చేయమన్నాను, జీవితంలో చేయమని. మీరు ఇంత పాజిటివ్గా పోతున్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసము ఒక ప్లానింగ్ పెట్టుకున్నారు, ఓకేనా? అవి ఉన్నా కూడా ఎందుకు రైల్వే కోడూరులో కుటుంబ పాలన మొత్తం కదా, కుటుంబందే పెత్తనము అది ఇదని ఎందుకు రాస్తున్నారు పత్రికల్లో, మ్యాగజైన్లలో ఎందుకు రాస్తున్నారు, ఎవరున్నారు వెనకాలంటారు? అది నేను చెప్తాను, కొంత సమయం కావాలి నాకు. అది ఫస్ట్ టైం వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. చాలా మ్యాగజైన్లు లోకల్ ఫస్ట్ టైం వచ్చింది. అది ఎందుకంటే నేను చెప్పేది ఏంది, జీవితంలో ఇంకెవ్వరు ఇక్కడ ఎదగడానికి వీలు లేదు. వీలు లేని విధంగా వీడు ముక్కా రూపానంద రెడ్డి గట్టిగా కృషి చేస్తున్నాడు, ప్రజలకు అండగా ఉంటాడు, డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మా రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేస్తున్నారు. వాటికి అసలు జంకే సమస్య లేదన్నా, మేము ప్రజలు ఉండరు, నాకు ప్రజలతో ఉంటాము, ప్రజలకి ఏమున్నా నా జీవితం అంకితం చేస్తా ప్రజల కోసం. నాకు ఎవ్వరు లీడర్స్ వాళ్ళు వీళ్ళు అది బెదిరించడము చేయడము, ఈ లెటర్ రాయించడము జరిగితే భయపడే సమస్య లేదు. నేను డైరెక్ట్ ప్రజలతో ఉంటా, ప్రజలకు ఏమి కావాలని ఇస్తా, నా శక్తి ఉన్న కాడికి నేను హెల్ప్ చేస్తాను. నేను సంపాదించిన దాంట్లో 10% 20% వాళ్ళ కోసం హెల్ప్ చేస్తా. అంతేగాని నేను ఎవరో లీడరు రాయించినాడు ఇంకొక లీడర్ కోసమో నేను భయపడే సమస్య లేదు. నాకు ప్రజలు అంటుంటారు, కోడూరు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళంతా భయం ఏంటంటే ఇక మనం ఈ రూపానంద రెడ్డి ఎదుగుతూ ఉన్నాడు, కరెక్ట్, ఇక మనం గట్టిగా ఉంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకుంటాడు. రేపు పొద్దున ఇంకో జనరల్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఏది ఉన్నా కూడా వాడిని తట్టుకొని మన వల్ల కాదు. రూపానంద రెడ్డి అడ్డాన్ని రాకుండా చేయాలి, బురద జల్లాలనే ఉద్దేశంతో ఇటువంటి చేస్తే అన్న తాటాకి చప్పట్లకి ఎవరన్నా భయపడతారన్న. అందులో ధైర్యంగా నేను అన్నా ఇక్కడి నుంచి పోయి ముక్కవారపల్లి నుంచి పోయి హైదరాబాద్లో 2014 ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారన్న. అక్కడ ధైర్యం లేకపోతే కంటెస్ట్ చేస్తారన్నా. అన్న ఈ మామూలుగా రాజకీయాల్లో బురద చల్లడం సహజమన్నా, వాటికి భయపడి చేయాల్సిన అవసరం లేదు. నాకు ప్రజల అండ ఉంది, ప్రజల కోసం జీవితం అంకితం చేస్తా, వాళ్ళ కోసమే నేను ఉంటాను. నేను వాళ్ళు నాకు ఒక వరం ఇచ్చారన్న, కోడూరు నియోజకవర్గము రూపానంద రెడ్డి వల్లే గెలిచింది అనే ఒక మాట వచ్చే విధంగా వాళ్ళు చేసే 20 years నుంచి గెలవలేదన్నా. ఇదే అవతల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకే జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి బురద చల్లుతున్నారు కాబట్టి వాటికి భయపడేది లేదన్నా. మా ప్రజలు ఉన్నారు, నాకు నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాకేమి ఇబ్బంది లేదు. వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, మొత్తం ప్రజల కోసమే మీ జీవితం అంకితం. అంతే అన్న. ఇది కూటమి, ఇప్పుడు కూటమి పాలన ఉంది. అయితే అరవ శ్రీధర్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే అయినా ఆ జనసేన. కానీ ఇక్కడ ఒక మ్యాగజైన్లో ఇటీవల కొన్ని ఫోటోలు చూశాను, నేను మన స్టడీ చేశాను నిన్న మొన్న అంతా కూడా ఏమేమి జరుగుతుంది రైల్వే కోడ్. మీరు చేసి ఉంటారు, మీరు అటువంటి స్టడీ చేయకుండా రారు కదా ఇంటర్వ్యూకి. అదే అన్ని వస్తారని చెప్పారు, వచ్చారు, అన్ని స్టడీ చేసి కూర్చుంటారు అన్నగారు. ఓకేనా? వస్తే ఆయన టీడీపీ కండువా కప్పి అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయన టీడీపీ కండువా కప్పుతున్నారు. ఆయన టీడీపీ కండువా ఆయన ఎందుకు కప్పుతున్నారు? నేను ఫోటో చూపిస్తాను మీకు, నేను ఫోటో చూపిస్తున్నా. అది ఫస్ట్ అన్నగారు, అది రాంగ్. అది ఎందుకు రాంగ్? జనసేన కలవక ముందు నేను టీడీపీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు కప్పుంటాడు. అది రాంగ్ అన్నది. ఇంకోటి గగ్గోలు పెట్టారు ఇక్కడ, ఎలక్షన్స్ లో రూపానంద రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టాడని, జన సైనికుల్ని బానిసలుగా చూస్తున్నాడు అని ఎలక్షన్స్ ముందు చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు కదా వాళ్ళందరూ కూడా. ఎందుకు అది అన్న? జన సైనికుల్ని బానిసే కాదన్నా. నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కానీ, నా ఆర్గనైజేషన్ కానీ నేను ఎట్లా చేశానో వాళ్ళిద్దరికి తెలుసు అన్న. మొన్న గ్రామసభ పెట్టారన్న, ఎట్లా చేశాను జనసేన గ్రామసభ ఇక్కడే ఎందుకు ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంత పర్ఫెక్ట్గా చేస్తామన్నా మేము. ఎంత పర్ఫెక్ట్గా చేస్తాను, స్టేట్లో ఎక్కడా జరగలేదన్న. ఆ విధంగా క్రమశిక్షణతో చేస్తాం. జనసేన సైనికులు కానీ మేము కానీ ఒక కూటమి కలిసి అందరికి కలిసి చేసాం, పర్ఫెక్ట్గా చేస్తాం. అంతే. జనసేన సైనికుల్ని కింద పెట్టడం అదంతా ఏముండదు. బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీని కానీ ఈక్వల్గా చూస్తాం. ఎవరు ఇచ్చినా పని చేస్తాం. ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఒక స్ట్రైట్గా ఆన్సర్ చేయండి అన్న. నియోజకవర్గంలో ఇటీవల భూ కబ్జాలు ఎక్కువైపోయాయి అన్న వీడియోలు బయటకు వస్తున్నాయి కదా,
ఎక్కడ కూడా భూ కబ్జాలు జరగలేదు, అదంతా ట్రాష్ అని గట్టిగా చెప్పగలరా? 100% భూ కబ్జాలు అనేది నేను జరగడానికి ప్రయత్నం చేసినా కూడా ఎస్పీ గారితో చెప్పి కట్ చేశాను. అవన్నీ మాట్లాడకూడదు ఇప్పుడు. భూ కబ్జాలు అంటూ నాకు తెలిసి ఏమి జరిగినా కూడా ఒప్పుకునే సమస్య లేదన్న, ఒప్పుకునే సమస్య లేదు. ఎందుకంటే పార్టీకి ఏ విధమైన చెడ్డ పేరు వచ్చే విధంగా నా సొంత నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసినా కూడా ఒప్పుకునే సమస్య లేదన్న. పార్టీకి మంచి పేరు రావాలా, ఏదైనా అభివృద్ధి కోసం పాటుపడతాం. ఓకే, జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు గారితో ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, ఫ్రెండ్లీగా ఉంటారు, బ్రదర్స్ లాగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో అందరినీ కలుపుకొని పోతున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళు ఉన్నారంటారా? అందరినీ కలుపుకొని పోతున్నా, ఎవరిని కూడా ఎవరికి పార్టీకి వాళ్ళు ఉండే సమస్య లేదు. నాకు వర్కులు వచ్చినా, ఏ పంచాయతీల వర్కులు వస్తే ఆ పంచాయతీ వాళ్ళకి ఇస్తున్నాం. ఎవరే కానీ డిమాండే లేదు దీంట్లో. అందరినీ కలుపుకొని పోతున్నాను అంటారు, 2 పేర్లు అడిగితే నేను మాట్లాడను వాళ్ళ గురించి అంటారు. ఇప్పుడు వద్దన్నా అది. అందరినీ కలుపుకొని పోతున్నప్పుడు వాళ్ళు కూడా ఉండాలి కదా ఈ నేను కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి, ఇవన్నీ చెప్పకూడదు ఈ ఇంటర్వ్యూలో, తర్వాత చెప్తా. తర్వాత ఆఫ్ ది రికార్డ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నెక్స్ట్ 1 month లో మళ్ళా నేను ఇక్కడికే వస్తాను అన్న దగ్గర. ఇక్కడికే రండి, మీరు సంతోషం. ఇక్కడికే వస్తాను. వెల్కమ్. ఓకే అన్న, ఇంతటితో రూపానంద రెడ్డి అన్న అన్నమయ్య జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తోనే సంతృప్తి పడుతున్నారా? భవిష్యత్తులో ఎమ్మెల్సీ కానీ ఇంకోటి అని ఏమైనా ఆశించే అవకాశం ఉన్నాయంటారా? అన్న, నాకు మా చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు, ఆయనకు అన్నీ తెలుసు. నీ రాజకీయ భవిష్యత్తు నేను చేసుకుంటా, గో హెడ్ అన్నారు. ఆయన ఏం చెప్తే చేస్తాను. రాజశేఖర రెడ్డి గారిని చూశారు అతి దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు గారిని చూస్తున్నారు. ఏం పోలిక ఉందన్న ముగ్గురులో? రాజశేఖర రెడ్డి గారు ఒక టైపు. ఒక టైప్ అంటే ఏ టైప్ అది? అంటే అందరూ కలుపుకొని పోతాడు ఆయన అది ఒక టైపు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం చెప్పాల్సిన పడలే, ఎవరితో మాట్లాడు ఎవరితో చేయడు, అది వేరే విషయము. చంద్రబాబు నాయుడు గారిది నేను చూసినట్లు నేను 16 సార్లు ఈరోజు సీఎం అయిన తర్వాత కలిశాను. అంత విలువ 16 సార్లు నేను పోయి కలిశాను అన్న. నాకు సీఎం అయిన తర్వాత అన్నిసార్లు కలిశాను నేను. ఏమి అంత విలువిచ్చాడు నాకు. వేరే వాళ్ళ విషయం నాకు అనవసరం. అంత మీకు ప్రయారిటీ ఉన్నప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ కాకుండా మీకు ఎందుకు ఇది ఇచ్చారు? ఎన్ని అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయో మనకి. నాకు ఇది సమర్థుడు, ఇతను కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇతను టచ్ ఉంది, కడప జిల్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినాడు నా. ఓకే, అన్నమయ్య జిల్లా డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో ఇచ్చారు. మీరు చూడండి 6 నెలల తర్వాత ఎట్లా డెవలప్ చేస్తాను. ఓకే, 2029లో కొరుముట్ల శ్రీనివాసులకి ఇక్కడ ఏమన్నా అవకాశం ఉంటుంది? ఒకవేళ బైఫర్కేషన్ జరిగి మళ్ళీ పునర్విభజనలో భాగంగా ఇది అట్లా ఎస్సీగా నిలబడితే మళ్ళీ శ్రీనివాసులు గారు ఇక్కడ పోటీలో ఉంటారు, అప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందంటారా? ఎవరికి అవకాశం ఉండదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పితే, ఇంకా జనసేన పార్టీ తప్పితే వేరే పార్టీ ఉండడానికి ఆస్కారం రైల్వే కోడ్ నియోజకవర్గంలో అవకాశమే లేదన్న. లేదా ముక్కారు రూపానంద గారు ఇవ్వరా? రైల్వే కోడ్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఇవ్వరన్నా. ఓకే, అంతే. అంత ఫౌండేషన్ ఉంటుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది పార్టీకి. ఓకే, రూపానంద రెడ్డి గారి భవిష్యత్తు లక్ష్యం ఏంటన్నా? భవిష్యత్తు లక్ష్యం ఏముందన్నా, అది భగవంతుడు, దేవుడు నిర్ణయిస్తాడు. అది ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏం విలువ ఉంది, ఈ పార్టీలోకి వస్తే ఏం విలువ ఉంది, ఆ తేడా మీరే చూశారు కదా. ఓకే, అదే భగవంతుడి నిర్ణయం. అది పార్టీలో ఉన్నప్పుడు ఒక మండల నాయకుడు, ఈ పార్టీలోకి వచ్చే నియోజకవర్గ ఇన్ఛార్జ్, మండల అప్పుడు కూడా ఇన్ఛార్జిగా ఉన్నా. ఆ విలువ వేరు, ఈ విలువ వేరు. అంతేనంటారా? ఓకేనా, ఈ విలువ ఇంతింతై వటుడుంటాయి అన్నట్టుగా ఈ విలువ మరింత పెరిగి భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే అన్న. థ్యాంక్ యూ.